హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. మనకైతే డైరెక్ట్ ఫ్లైట్ లేదనమాట, ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. అండ్ టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ పక్కనే నా రూమ్, అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాపిడో బైక్ మీద అయితే వచ్చిన. చలి మామూలుగా లేకుండే, చేతులు అసలు ఇట్లా అనలేకపోయినా, అంత దారుణంగా ఉండే అనమాట పరిస్థితి. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. నేను ఫుల్ ఆకలి అయితే అవుతుంది, టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఫుడ్ అయితే తీసుకున్నాను, చూస్తాను ఒకసారి. సో ఇక్కడైతే ఇక్కడున్న ఒక రెస్టారెంట్లో అయితే కర్డ్ రైస్ తీసుకున్నా అండ్ ఒకటి లస్సీ చాచా అంట దీని పేరు, ట్రై చేద్దాం అనేది అయితే తీసుకున్నా. సో ఇదే అనమాట ఎయిర్పోర్ట్, ఇక్కడ కనిపిస్తుందిగా, చిన్న ఎయిర్పోర్ట్ అంతే. ఒక 5 గేట్స్ ఉన్నాయి అంతే ఆల్మోస్ట్. సో తినేసాక కలుద్దాం. సో ఇప్పుడైతే టైం కరెక్ట్గా 3:15 అయింది, మన బోర్డింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుడ్ లంచ్ అయితే తినేసిన ఎయిర్పోర్ట్లోనే, ఫుల్ హంగ్రీ ఉండి 830 రూపీస్ అయితే అయింది. దాంట్లో ఒక 500 రూపీస్ అయితే మనకు ఫ్రీ అనుకోండి స్కేపియా కార్డ్ నుంచి. బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఉండే, అసలు సరిపోలేదు. సో మళ్ళీ ఒక శాండ్విచ్ అయితే తిన్నా. ఫ్లైట్ అయితే వచ్చేసింది, మన ఆపోజిట్లో ఉంది, చూపిస్తుంది దాన్ని కూడా. బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే, ఒక 10 మినిట్స్ లేట్ అయింది బోర్డింగ్కి. ఫ్లైట్ వచ్చింది ఇప్పుడే, అందరూ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు డీప్లైన్ అవుతారు అనమాట. మనము ఇప్పుడు బోర్డింగ్ అవ్వాలి. ఫస్ట్ బిజినెస్ క్లాస్, తర్వాత జోన్ ఏ, బిసి, మనది వచ్చేసి జోన్ డి అనమాట. మనది వచ్చేసి ఎక్సెల్ సీట్ అనమాట. ఎక్సెల్ సీట్లో కూర్చున్న వాళ్ళని లాస్ట్కి పంపిస్తారు. అట్లుంటుంది మనం మనతోని, మనం అంటే లాస్ట్కి పంపిస్తారు, ఎందుకంటే ఆ సీట్లో వాళ్ళకి లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం మెల్లిగా పంపించిన ఏం కాదు, లాస్ట్కి ఆరామ్సే వెళ్ళొచ్చు అనమాట. సో అందుకన్నట్లు మనల్ని అయితే లాస్ట్కి పంపిస్తారు. చూపిస్తా, ఫ్లైట్ వచ్చింది ఒకసారి. సో అక్కడ ఉన్నది మన ఫ్లైట్ అనమాట. బ్యాగ్లు అవన్నీ అయితే తీస్తున్నారు. అండ్ చాలామంది డీప్ లైన్ కూడా అవుతారు వేరే వాళ్ళు. సో ఎగ్జాక్ట్గా అదే మన ఫ్లైట్. సో అదైతే ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీలో 2 అవర్స్ ఆగాలి, ఇంకో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి, మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి అనమాట. దిగే వరకు నైట్ 10 అవుతుంది. నాకు ఏందో కనెక్టింగ్ ఫ్లైట్ మరి దారుణంగా ఉంటాయి, తప్పదు. లోపల అయితే మళ్ళీ ఫుడ్ ఇస్తారు, కుమ్మి పడేద్దాం. అండ్ చలో మరి ఫ్లైట్ అయితే ఎక్కేద్దామా. రెడీ, స్టార్ట్, 1 2 3. నాకు మీ అందరి మీద ఒక కంప్లైంట్ ఉందబ్బా. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసినోడు ఎవరు చూస్తలేడు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. మరి ఆ చూసిన వాళ్ళన ఒక లైక్ కొట్టి, మరి వీడియోస్ ఎట్లున్నాయి ఒకసారి కామెంట్ చేసి, అట్లే వీడియో మొత్తం చూడొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నచ్చితే. కొత్త అందరూ ఉన్న సబ్స్క్రైబర్స్లో 390 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, చాలా గొప్ప మంది ఉన్నారు. థ్యాంక్ యూ ఉన్న వాళ్ళందరికీ. వాళ్ళు ఎలాగ ఈ వీడియో చూడరు అనుకోండి, అది చూసే దాంట్లో మా బిందుగాడు ఒకడు ఉంటాడు, అంతే. ఇంకెవరు చూడరు, ఎవరో ఒకరు అట్లట్లా చూస్తుంటారు అనమాట. సో ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు కొత్త వాళ్ళే నాకు తెలుసు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, సీరియస్గా చెప్తున్నా, జోక్ అంటున్నా, కొంచెం సపోర్ట్ చేయండి. చలో మరి. ఒకేసారి 4 ఫ్లైట్స్ అనమాట, ఎయిర్ ఇండియా, ఆకాశ్ ఎయిర్, ఇండిగోలు, ఎయిర్ ఇండియా. సో ఇప్పుడే లోపలికి అయితే పోతున్నాం మనం. అండ్ ఎవరో మన ఫ్లైట్లో విఐపీలు ఉన్నారంట, ముగ్గురు. మరి ఆ పెద్ద మనుషులు ఎవరో ఒకసారి చూడాలి. సో ఫ్లైట్లోకి అయితే వచ్చేసినాము. మనకు విండో సీట్ వచ్చింది, లెగ్ స్పేస్ కూడా ఫుల్ అనమాట. అడిగి అయితే తీసుకున్నాము, ఎక్సెల్ సీట్ అయితే తీసుకున్నాము. నార్మల్గా అయితే ఈ సీట్కి 1200 అలా ఉంటుంది, బట్ మనకైతే ఫ్రీ సీట్ అనమాట ఇది. అడిగేసి ఫ్రీగా ఎక్సెల్ సీట్ అయితే తీసుకున్నాము. అండ్ విండో అయితే కంప్లీట్గా బ్లర్ ఉంది. అది ఏందేమో, నేను ఇప్పుడు దాకా ఒక 100%లో 80% ఈ వింగ్ పక్కనే కూర్చుంటున్నా. నా కర్మ బాగాలేనట్లుంది, ఎప్పుడు ఇదే వస్తుంది వింగే. సో అండ్ ఈ ఫ్లైట్ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి 1 hour 10 minutes అయితే పడుతుంది. అండ్ ఢిల్లీలో 2 hours లేవర్, దాని తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్. ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్, దడదడలాడుతుంది కదా, తెలిసిందే కదా. సో చలో మరి. ఇది క్లియర్గా ఉంటే ఏమన్నా వ్యూస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, ఏం బాగాలేదు, చాలా డర్టీగా ఉంది. ఢిల్లీలో కలుసుకుందాం మరి. సో ఇప్పుడు ఢిల్లీలో అయితే ల్యాండ్ అయింది. ఈ బస్ అంతా ఫుల్ అయిందనమాట. అండ్ ఇంకో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో బస్ ఉంది, దాంట్లో పిక్ చేసుకొని. ఇది టర్మినల్ 2 అయినా, నేను టర్మినల్ 3 అనుకుంటున్నాను. నా నెక్స్ట్ ఫ్లైట్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచే ఉంది. సో హ్యాపీ. నేను యాక్చువల్గా ఇంకా చాలా దూరం నడవాలేమో లోపల అనుకున్నాను. సో ఈజీగా ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే ఢిల్లీలో అయితే దిగినాం అనమాట. అండ్
మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ నుంచి సేమ్ టర్మినల్ అనమాట. ఢిల్లీలో 3 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. టర్మినల్ 1 వెరీ వెరీ ఓల్డ్ అనమాట, చాలా పాతది. టర్మినల్ 2, టర్మినల్ 3. టర్మినల్ 3లో నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్తాయి. అండ్ మనకున్న నెక్స్ట్ ఫ్లైట్ టర్మినల్ 2 నుంచి ఉంది. ఇప్పుడు మనం దిగింది కూడా టర్మినల్ 2 నుంచే. అండ్ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. చాలా ఫాగీ వెదర్ అని కనిపిస్తుంది అనుకుంటా. యా, సో బస్సులో అయితే మమ్మల్ని కూర్చోబెట్టారు. నెక్స్ట్ లోపల బిల్డింగ్ దగ్గర దింపేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అవ్వడము, మళ్ళీ అన్ని సెక్యూరిటీ చెక్ అవన్నీ వేసుకొని లోపలికి వెళ్ళి 6:30కి అనమాట. ఇప్పుడైతే 5:40 అవుతుంది. ఇంకొక 15 మినిట్స్ అంతే. సో ఈ బస్సులో ఎక్కించుకొని ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయింది. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మొత్తం చెప్తున్నట్టున్నాడు. 3 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. టర్మినల్ 2లో దిగినాము, టర్మినల్ 3కి అయితే తీసుకొచ్చిండు. ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయింది. ఇంట్లోనే కూర్చున్నాము. పోతూనే ఉంది, ఎంతసేపు పోతుందో తెలీదు అసలు. నేను వెళ్ళాల్సింది టర్మినల్ 2కి, నయ్యం అక్కడే దిగింది కదా అనుకుంటే వీడు టర్మినల్ 3కి పట్టుకొచ్చిండు. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాలనుకుంటే అంత దూరము. నాకు సావే ఈరోజు నాకు తెలిసి. అసలు ఇది ఏ టర్మినల్లో కూడా అర్థమవుతలేదు, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఎన్నోసార్లు వచ్చిన నేనే ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఒక 30 టైమ్స్ వచ్చింటే, నాకు తెలిసి 30-40 టైమ్స్ ఈజీగా. ఇట్లా కనెక్టింగ్ ఫ్లైట్లో ఒక 100 పైన ఎక్కింటా, అయినా కూడా ఇంత కన్ఫ్యూజన్ ఉంది. మరి వాడు ఇప్పుడు ఏం చేస్తాడో నాకు అర్థమవుతలేదు. లోపల నుంచి సింపుల్గా వెళ్ళిపోండి అని చెప్పిండు. చూడాలి మరి. వాడు దింపింది టర్మినల్ 3లో, నాకున్న నెక్స్ట్ ఫ్లైట్ టర్మినల్ 2లో. ఇక్కడ కనిపిస్తుందా T2 అని. యా, సో ఏం చేస్తాడో చూద్దాం మరి. సో వాడైతే బయటికి అయితే ఎక్కమన్నాడు. ఇక్కడ అన్ని స్వస్తిక్ సింబల్స్ ఉన్నాయి. ఒకసారి చిన్న లుక్ వేద్దాము. వావ్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అయ్యిందనమాట. సూపర్ ఉంది. సో చెప్పా కదా, కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలంట. ఎగ్జిట్ అయ్యి లెఫ్ట్కి నడవాలంట ఒక 10 మినిట్స్. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ T1, T2 అని. వాడు అక్కడ T2లోనే దింపిండు. అక్కడే నేను అడగాల్సిందేమో, అయినా కూడా వాళ్ళు నన్ను ఇక్కడికే దింపేస్తుండే. ఎనీవే నడుద్దాం, ఇంకేం చేయలేదు. సో నేను చెప్పాను కదా కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలని. సో మొత్తం బయటికి వచ్చేసిన. సేమ్ ఎయిర్పోర్ట్ అనమాట, కాకపోతే టర్మినల్స్ చేంజ్ అవ్వాలి. ఈ టర్మినల్ 2 వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ 3లో నుంచి బయటికి 2లోకి రావాలి. కొత్తవాడైతే మాత్రం మనకి ప్యాక్ అయిపోతుంది, సీరియస్గా చెప్తున్నా. హర్షగాడు కాబట్టి అట్లా కానిచ్చేస్తుంటాడు అనమాట. ఆల్మోస్ట్ 4 మినిట్స్ నుంచి నడుస్తున్నా. ఒక 300-400 మీటర్స్ నడుచుంటా. ఇంకొక 200 మీటర్స్ నడవాలి. లోపలికి అయితే వెళ్ళిపోదాం, టైం లేదు. 6 అయింది, 6:30కి బోర్డింగ్. అంతలో పోయి మనం సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకోవాలి. కలుద్దాం లోపల. సో గేట్స్ అన్ని కిందికి అయితే వచ్చేసిన. బట్ కింద ఒక రెస్టారెంట్ కూడా లేనట్లుంది, ఒక షాప్ కూడా లేదండి. అక్కడెక్కడో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. గేట్స్ అన్ని కిందికి వచ్చేసిన. 26 నా గేట్ ఇక్కడే. ఇండిగో అయితే జరుగుతుంది, ఇంకా చాలా టైం ఉంది. బట్ కింద ఒక్కటి కూడా లేదు. సో మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటా నేను. పైన వెళ్ళి మన 1000 రూపీస్ వర్త షాపింగ్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేద్దాం. సో మన బ్యాగ్ అయితే చాలా క్విక్గా వచ్చేసింది. ఇట్లా వచ్చి నిల్చున్నా లేదో బ్యాగ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చింది. సో బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలి. సబ్స్క్రైబ్ బటన్ గుద్దేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే పగలగొట్టేసేయండి. ఉంటామండి, బాయ్ బాయ్.